కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. బోరిస్ గ్రామం నుండి ఆదిలాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్రగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. జీవో నెంబర్ 60 ప్రకారం కార్మికులకు వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొళ్ల కిరణ్ డిమాండ్ చేశారు. జీవో 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలన్నారు. కారోబార్లకు స్టేటస్ కల్పించాలని పేర్కొన్నారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, ఇతర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సంఘీభంగా ఆదిలాబాద్ జిల్లాలో 10 కిలోమీటర్ల పాదయాత్రను చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనను తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11వ PRCలో గ్రామ పంచాయతీ కార్మికులను విస్మరించింది. 11వ PRCని వర్తింపజేస్తూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మరి గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని మరియు 10 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం జరిగింది. మరి అనేక సమస్యలు గ్రామ పంచాయతీ కార్మికులకు ఎదుర్కొంటున్నారు. మరియు ఈఎస్ఐ మరియు పిఎఫ్ సౌకర్యం కల్పించడం లేదు. మరి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము